అలా అనకండి, ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఏయ్ వెళ్ళమని చెప్పవే. అశ్విత ఏమండి, టైం ఏంటి ఇంకా రాలేదు. అశ్విత మేడం, నేను చెప్పేది వినండి. మీ రీసెర్చ్ టాపిక్ ఏంటో చెప్పండి. ఒక నిమిషం ఆగండి. మీకెంత హెల్ప్ చేశాను మీరైనా చెప్పొచ్చుగా. దేని మీద రీసెర్చ్ చేస్తుందంటే నోరు మూసుకుని రావే. అశ్వి ఏమండి చెప్పండి. రే ఆగు, ఇప్పుడు ఎందుకు ఆ అమ్మాయి వెనక కుక్క పిల్లలా తిరుగుతున్నావు? అర్జెంట్ గా తెలుసుకోవాలా? అవునరా. జీతం డబ్బులు వచ్చాయి కదా, అర్జెంట్ ఏంటి? గణేషనా ముందు ఫోన్ చేసి ఎలా ఉన్నారు? నే బాగున్నా. మీ పాప ఎలా చదువుతుంది? బాగా చదువుతోంది. నువ్వు అసెంబ్లీ చేసి కంప్యూటర్ తోనే చదువుతోంది. సూర్యాంకుల్ అని ఎంతసేపు నీ పురాణమే పో. సూర్య, నేను ఉద్యోగంలో చేరాను. గ్యాస్ ఏజెన్సీలో ఉద్యోగం ఇప్పించినందుకు థ్యాంక్స్ రా. నో ప్రాబ్లం. ఇంకేమైనా కావాలంటే అడగండి. చూసావా, మన వాలంటరీగా అందరికీ హెల్ప్ చేస్తున్నాం. ఒక అమ్మాయి తనే మన షాప్ కి డైరెక్ట్ గా వచ్చి హెల్ప్ అడిగింది. చేయకుండా ఎలా ఉంటావు చెప్పు? అది తప్పు బావా. ఏంటి? నేను చూస్తే ఆ అమ్మాయికి హెల్ప్ చేసేవాళ్ళ కనిపించట్లేదు. ఆ అమ్మాయి దగ్గర ఏదో హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది. టైం వేస్ట్ చేయకు బావా, ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఆ అమ్మాయి నీ మీద పిచ్చ కోపంగా ఉంది. రా పంచుద్దాం. అందుకే రా ఇంకో ప్లాన్ వేసాను. ఏంటా ప్లాను? నమస్కారం. ముందుగా అశ్విత, మీరు నన్ను క్షమించాలి. మీరు నా మీద కోపంగా ఉన్నారని తెలుసు, కానీ నేను మీకు కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తాను. మీకు ఏ రీసెర్చ్ పేపర్ కావాలని అడిగితే చెప్పట్లేదు. అందువల్ల మీ యూనివర్సిటీలో లాస్ట్ 10 ఏళ్ళుగా రీసెర్చ్ కి సంబంధించిన అన్ని పేపర్స్ ని డౌన్లోడ్ చేసేసాను. మీకు మీ ఫ్రెండ్స్ కి వాటిలో ఏం కావాలో అన్నిటినీ తీసుకోండి. కానీ ఆ లింక్ 1 అవర్ లో డిలీట్ అయిపోతుంది. హే అశ్విత, మన ముగ్గురు తీసేసే టాప్ 3 లో ఉంది. సర్ప్రైజ్. థ్యాంక్ యూ. కేక్ కూడా చెప్తుంది, కానీ మీరే ఏం చెప్పట్లేదు. ఓకే ఫైన్. ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? రే, తన ఫ్రెండ్ ఉంది కదా, అందుకన్నా ఇంకేం కావాలి నీకు? రే, సారీ. ఎక్స్క్యూజ్ మీ, షుడ్ ఐ హెల్ప్ యూ? యా షూర్. ఆర్ యూ ఫ్రమ్ సింగపూర్? నో, ఇండియాని. ఓ, టర్బులెన్స్ చాలా ఎక్కువగా అనిపించింది కదా. అవును. లోపల ఉన్నవాడు ఇబ్బంది పెట్టలేదా? అమ్మాయా అబ్బాయా? యాక్చువల్లీ ఇక్క మీదే చెక్ చేయాలి. ఒక హాలిడేకి వచ్చాను, అలాగే స్కాన్ చేద్దాం అనుకున్నాను. ఇండియాలో ఇవన్నీ చట్ట ప్రకారం తప్పు కదా. సింగపూర్లో అలాంటిది ఏమీ లేదు. మీకెవరు కావాలి, అమ్మాయా అబ్బాయా? అమ్మాయేనండి. ఆల్రెడీ అమ్మాయి అని పేరు కూడా పెట్టేశాను. మరి అబ్బాయి పుడితే? అబ్బాయి పుడితే ఇట్స్ ఓకే, నా బిడ్డే కదా. కానీ మీ వాయిస్ లో నిరాశ కనిపిస్తోంది. అయ్యో, అబ్బాయి అయితే ఆకాష్ అని పేరు పెడతాను చాలా. మా కోసం మేమే కదా పోరాడాలి. ఒంటరిగా వచ్చారా? అవును. అయితే నన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటారా? నో ఇట్స్ ఓకే, ఐ మేనేజ్. నైస్ మీటింగ్. Nice meeting you. బాయ్. ఓ వావ్. ఓ హాయ్. సో ఇక్కడే స్టే చేస్తున్నారా? అవును, యాక్చువల్లీ 2 డేస్కి. స్కాన్ సెంటర్ ఇక్కడికి దగ్గరే. ఈవినింగ్ అపాయింట్మెంట్ ఉంది. అప్పుడైతే ఆకాశ అమ్మయ్యానా అని ఇవాళ ఈవినింగ్ తెలిసిపోతుంది. నాకే పిచ్చ టెన్షన్ గా ఉందండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇవాళ మన డిన్నర్ కి మీట్ అవుదామా? అప్పుడు నేను రిజల్ట్ తెలుసుకుంటాను. సరే, నో ప్రాబ్లం. అయితే ఈరోజు ఈవినింగ్ లాబీలో 8 PM మీట్ అవుదామా? తప్పకుండా. అమ్మాయి అయితే మీ ట్రీట్, ఆకాశ్ అయితే నా ట్రీట్. బాబా, ఏం అందమరా, ఎంత స్వీట్ గా ఉందో. నిన్న కూడా డిన్నర్కి వెళ్ళిన చోట. రే చాలరా, పని చూడరా. రే,
ఎందుకురా అశ్విత గురించి ఎప్పుడు మాట్లాడినా ఇలా కోపడుతున్నావు? లేకపోతే ఏంట్రా, నిన్న పరిచయం అయింది. తన్ని షాప్ కి మోడల్ని చేసావు. ఇన్నాళ్ళు కొనని పప్పు ఉప్పుల్ని తన మొహం చూసి కొనేస్తారా? అయినా ఇన్నేళ్ళుగా నీతో ఉన్నాను. నన్ను ఎప్పుడైనా మోడల్ని చేయాలనిపించిందా? ఆ పచ్చిమిరపకాయ లేవు. సరే, నేను పెద్దగా పట్టించుకోలేదనుకో. ఆలోచించరా, ఇదంతా వర్కౌట్ అవుతుందా? ఏది వర్కౌట్ అవ్వాలి? రే, అశ్విత ఒక డాక్టర్. నువ్వు మీ నాన్న కోసం చేసే త్యాగాల్ని అర్థం చేసుకుని నీతో కలిసి ఈ షాప్ లో కూర్చుంటుందా? పీజీ పిహెచ్డీ కరెస్పాండెన్స్ లోనే పూర్తి చేసిన వాడివి. నీ చదువుకి తెలివికి ఈ షాప్ ని చూసుకుంటారంటే ఒప్పుకుంటుందా? అంతేకాకుండా మీ నాన్న క్యారెక్టర్ తెలిస్తే భయపడి పారిపోతుంది. నాన్న ఇంతకు ముందు ఇలా ఉండేవారు కాదురా. ఊరు సమస్య కోసం ముందుండి చేసిన పోరాటంలో మా అమ్మ చనిపోయింది. అప్పుడు వచ్చింది ఆయనకి భయం. ఇది ఒక రకమైన ఫోబియా అని డాక్టర్స్ అన్నారు. ఆయన నా కోసం ఎంతో చేశారు. అందువల్ల ఆయన ఉన్నంత వరకు ఆయన్ని బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. అయ్యో 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 జన జన అయ్యో జన సూర్య చూడు మన జన అయ్యో చచ్చిపోయాడయ్యా. నువ్వే కదా ఉద్యోగం ఇప్పించావు. నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్న, కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు అయ్యా అని అడిగింది. నేను ఇక్కడున్న పరిస్థితిని మింగను లేక కక్కను లేక పో అన్న, చచ్చిపోదాం అనిపిస్తుంది. వాడి పిల్లల డెలివరీ కోసం ఆసుపత్రిలో ఉంది. వచ్చే వారు ఊరంతా అన్నాడు. అయ్యో భగవంతుడా, ఏంటయ్యా? అయ్యో గోపి, మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా, మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చామని చాలు. వాళ్ళకు దండం పెట్టి మా సొంతలకి మేము పోతాం. అయ్యో సూర్య, వీడిని చూడు. వీళ్ళ నాన్నకి నేను ఏమో సమాధానం చెప్పను. సింగపూర్ అస్సలు పంపించనన్నారు. నన్ను నమ్మి పంపించారు. ఇప్పుడు ఆయనకి నా అమ్మ ఎలా చూపించారు? అయ్యా బాబు, సెరంగున్ తెలుగు కమ్యూనిటీ వద్ద వంట గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ ఏజెన్సీ గిడ్డంగి పేలినందువల్ల ఇంతవరకు 11 మంది మృతి చెందారు. హాస్పిటల్లో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ లీకేజ్ కి కారణం ఇంకా తెలియలేదు. ఆ ఏజెన్సీ వారిని పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సింగపూర్ ప్రభుత్వం $10,000 నష్టపరిహారం ప్రకటించింది. సెరంగున్ రోడ్ నుంచి ఓ ప్రాణం విలువ 5 లక్షలేనా? రాజా, వాళ్ళ సవాల్ని సొంతూళ్ళకి పంపడానికి ఆ డబ్బు సరిపోదు. అయ్యో, అందరికి నేనే ఉద్యోగాలు ఇప్పించాను. సూర్య, ఆ కుర్రాళ్ళకు నీ వల్ల మంచి చేశావు. ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? 11 మంది నాన్న. అందరిది చిన్న వయసు. ఊరికి డబ్బులు పంపించాలని పగలు రాత్రి పనిచేశారు. ప్రమాదాన్ని ఎవరు ఆపగలరు చెప్పు? మనమే జస్ట్ లో మిస్ అయ్యాం. రే, అందరూ హాస్పిటల్లోనూ మార్చరీలోనూ ఉన్నారు. భోజనం చేశారో లేదో కూడా తెలీదు. రారా వెళ్దాం. బాబు, నేను ఇంట్లో వంట చేసి ఉంచాను. అది తీసుకెళ్లి అందరికి ఇవ్వు. ఓకే అంకుల్, రారా వెళ్దాం. బండాపు, ఇక్కడెందుకు ఆపమంటున్నావు? రే ఒక నిమిషం. నిన్నే. ఏనా అందరినీ క్లియర్ చేసి మార్చరీ తీసుకెళ్లారు. దీన్ని మాత్రం ఇక్కడే వదిలేశారే. అయ్యయ్యో, ఇది మన పక్కింటోళ్ళ కుక్క. ఓ గంట ముందు వరకు కూడా బాగానే ఉందే. గంట ముందు వరకా? అయితే గ్యాస్ పేలి చావలేదా? ఇప్పుడన్నా పనిలో కాస్త బిజీగా ఉన్నాను. ఇప్పుడు చూస్తే చచ్చిపోయింది. రే, టైం అవుతుంది, రారా వెళ్దాం. ఉండరా. ఏం చేస్తున్నావురా? రే బాబు, ఆ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పీకేరా. ఎందుకురా? చెప్పింది చేయరా.
బాబు ఈ పెయింట్ని చూడు, గ్యాస్ లీక్ అవ్వలేదు. ఎవరో లీక్ అయ్యేలా చేశారనిపిస్తోంది. పెయింట్ కి గ్యాస్ కి ఏంట్రా సంబంధం? ఈ పెయింట్లో ఏదో స్ట్రాంగ్ యాసిడ్ కలిపారు. ఆ, మన ఏరియాలో పెయింటింగ్ పనులు చేసేది జోసెఫ్ గ్యాంగే. వాడికి తెలియకుండా ఎవరు ఏ గోడ మీద చేయి పెట్టలేరు. వాడిప్పుడు ఎక్కడుంటాడు? జోసెఫ్